స్నాక్స్ కొంచెం కర్జలు అయితే వేస్తున్నాను. కర్జల కోసం 1/2 kg మైదా పిండి ఇలాగా మంచిగా చపాతీ పిండిలాగా కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి ఇలాగ మంచిగా పిసికి పక్కన పెడుతున్నాను. కొంచెం ఆయిల్ వేసి మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే ఈ పిండి అంతా నానుతుంది, సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత ఇందులోకి మనం పల్లీల పౌడర్ చేసుకుందాము. సో పల్లీలు అయితే నేను వేయించుకున్నాను. ఒక 1/2 కిలో పల్లీలు వేయించి పొట్టు తీస్తున్నాను. తీసిన తర్వాత నేను ఇందులో బెల్లం వేస్తాను. బెల్లం అయితే ఐరన్ బాగుంటుంది అండ్ మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల చాలా లాభాలు ఉంటాయి కదా, ఐరన్ బాగా వస్తుంది. అండ్ పిల్లలకి పెద్దవాళ్ళకి బెల్లం అయితే చాలా హెల్దీ ఫుడ్. అండ్ చక్కెర వేసుకుంటే ఇంకా పడదు, కాఫ్ వస్తుంది, అలాగే ఇబ్బంది. మన లేడీస్కైనా జెంట్స్కైనా చాలా లాభాలు ఉంటాయి బ్లడ్. ఇలాగా బెల్లం వేసుకొని చేసుకుంటే పల్లీలు బెల్లం చాలా వాడాలి. అండ్ మన ముఖ్యంగా లేడీస్కి అయితే నెలసరి వస్తుంది కాబట్టి బ్లడ్ లాస్ అవుతుంది. అండ్ దానివల్ల పిల్లలకి స్కూల్కి వెళ్ళొచ్చినా కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా 1-2 తినొచ్చు. అండ్ ఇంట్లో అయితే బెల్లం అవైలబుల్గా ఉంది ఇప్పుడైతే నాకు. నేను ఒక 1/2 kg బెల్లం తెచ్చాను. ఇవన్నీ పొట్టు తీసి మిక్సీ పడతాను. పట్టిన తర్వాత చూపిస్తా. హాయ్ చెప్పు. హాయ్ మా చిన్న హెల్ప్ చేస్తుంది నాకైతే. చూడండి, ఇప్పుడు మనం ఈ పల్లీలన్నీ మిక్సీ పట్టుకుందాము. నేనైతే కొంచెమే వేస్తున్నాను. ఇందులో మనం పొట్టి తీసి పెట్టుకున్న ఒక 4-5 ఇలాచీలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఓన్లీ సీడ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందని. గింజలే రాలేదు. అండ్ ఇప్పుడు ఇవి ఒక 4-5 ఇలాచీలు ఇలా సీడ్స్ తీసుకుని వేసుకుందాం గింజల వరకు. అండ్ మిక్సీ పట్టేటప్పుడు ఇది మంచి ఫ్లేవర్ అయిపోతుంది. అండ్ నేనైతే బెల్లం అంతా పొడిగా చేసుకున్నాను. చూసారు కదా, అంత పొడి అయిపోయింది. ఇది మిక్సీలో వేయాల్సిన అవసరం అయితే లేదు. పల్లీలు పట్టుకున్న తర్వాత అందులో కలిపేసుకుందాం మనం. మిక్సీ పడితే మళ్ళీ అంత వేడికి జ్యూస్ లాగా అయిపోతుంది. ఓకే, ఇది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. ఇదంతా మిక్సీ అయింది. బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుకులుగా ఉండాలి, పొడిగా. ఇప్పుడు ఇది మనం గిన్నెలో పోసుకుందాం. పౌడర్ అంతా మనం గిన్నెలకు తీసుకుందాం. షిఫ్ట్ చేసిన తర్వాత ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇట్లా చిన్న పలుకులాగా. మరీ మెత్తగా ఉంటే బాగుండదు, నోట్లో అంటుకుంటుంది అంతా. కొంచెం పలుకులు ఉండాలి, ఎప్పుడైనా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం పొడి అంతా నేను ఇందులో కలుపుకున్నాను. ఇగో ఇలా అనుకొని కలుపుకున్నాను. బెల్లం అయితే చాలా పాత పడింది. అండ్ ఇది సమ్మక్క జాతర బెల్లం అన్నట్టు. అండ్ ఇంట్లో చాలా ఉంది. ఇంకా ఇలా వెరైటీ స్వీట్స్ అయితే చేస్తున్నాను. అండ్ మొత్తం ఇలా పల్లీల పౌడర్లో కలుపుతున్నాను. ఇంకా మెత్తగా కాకుండా పౌడర్గా ఉంది. అండ్ జ్యూస్లా కాకుండా లిక్విడ్లా కాకుండా మంచిగా వచ్చింది ఇలాగా పౌడరు. మనకు టేస్ట్ చేసుకుంటా సరిపడే అంత, మనం ఎంత స్వీట్ తింటామో అంత క్వాంటిటీలో మనం కలుపుకోవాలి. ఇందులో మనం ఇలాచి మిక్స్ చేసాం కదా, మంచి సూపర్ స్మెల్. అండ్ తింటే కూడా మంచి డైజెషన్ అలా వస్తుంది. అండ్ ఇప్పుడైతే నాకు ఇది సరిపోయింది బెల్లం పౌడరు. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇందులో ఒక 1/2 కిలోకి ఎక్కువ ఉండే బెల్లము. అండ్ ఇది టేస్ట్ చేస్తేనైతే సూపర్ టేస్ట్ ఉంది. ఇలా కూడా తినొచ్చు గిన్నెలో వేసుకొని. అండ్ ఇప్పుడు ఇదంతా మనము కలిపి పెట్టుకున్న మైదా ఉంది కదా, అండ్ ఎండిపోతుంది అని చెప్పేసి నేను ఆరకుండా ఇలాగ కవర్ వేసి పెట్టాను. ఇది కొంచెంగా తీసి మనం ఇప్పుడు గర్జలు అయితే చేసుకుందాము. అంటే అమ్మ వాళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు అయితే మనం గర్జల చెక్కలు ఉంటాయి కదా, సో గర్జల చెక్కలు అయితే లేవు ఇప్పుడు. నేనైతే చెయ్యి మీదనే వేస్తాను. మీరు ఎలా వేస్తారో ఏమో నాకు తెలియదు, కామెంట్ చేయండి. అండ్ నేనైతే చేతిలో చిన్న పూరీలాగా చేసుకుంటూ అల్లుతాను చేతితోటేను. నేను చూపిస్తాను చేసేటప్పుడు. అండ్ ఇదైతే తింటే చాలా టేస్టీగా ఉంది.
సూపర్ ఉంది అండ్ స్వీట్ కూడా సరిపోయింది. బాగుంది, నైస్. ఇప్పుడు మనం కర్రీలు చేయడానికి ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు ఇవన్నీ నేనైతే చిన్న సైజులో ఇలా ఉండలు చేశాను. మనం చేతిలో పట్టే అంత, అంటే మనం చేతిలో వేసుకొని మలిస్తే మనకి చేతిలో పట్టి ఇట్లా అల్లే అంత ఉండాలి గర్జే సైజు. అందుకని నేనైతే ఇది అయితే చేస్తాను. ఎంత పెద్దగానే చేస్తా, కాకపోతే ఇవి మీడియం సైజు, ఇంట్లోకే కదా అని చెప్పేసి నేను మీడియం సైజ్ చేశాను. మరీ చిన్నగా వేస్తే బాగుండే కదా. సో ఇదంతా మనం పూరిలా చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇందులో మనం ఈ పల్లీల పౌడరు ఇంత మోతాదులో ఉన్న స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో 1.5 పోస్తే మన గర్జకు సరిపోతుంది. 1.5 2 పోయచ్చు. అండ్ మనకు అది పగలకుండా ఉండాలి గర్జ వచ్చిన తర్వాత, లేదంటే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఆయిల్లో పడితే. అండ్ నేనైతే చూపిస్తాను ఇప్పుడు. ఇలా చిన్న చిన్న పూరీలు చేసుకుంటూ ఇంకా నేనైతే ఇలాగ బేసన్లో వేసాను. అండ్ చూసారా, ఇవన్నీ చేశాను. చేసిన తర్వాత ఇంకా ఇలా గర్జలు చేశాను. ఇవంతా చేతితో అల్లాను నేను. అండ్ గర్జల చెక్కనైతే లేదు నా దగ్గర. అండ్ నేను ఎప్పుడైనా చేతితోనే చేస్తాను. ఇలా ఫంక్షన్స్ కావాలంటే కూడా పెద్ద పెద్దగా వేస్తాను. నేనైతే చేయిల పైన వేసుకుంటాను. అండ్ ఈ రెండింటి పైన వేసుకున్న తర్వాత కొంచెం ఎడ్జులు ఇలా ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా లొంటలా వస్తుంది కదా. అండ్ ఇందులో మనం ఒక 2 స్పూన్స్ అలా బాగా వేసుకుంటే పగిలిపోతుంది గర్జ ఆయిల్లో వేస్తే. ఇప్పుడు ఈ ఎడ్జులు 2 దగ్గరకు అనుకోవాలి. చెక్క లేకపోయినా ఇలా చేసుకోవచ్చు మనం ఈజీగా. అండ్ చూసారా, ఇప్పుడు ఇలాగ మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత మనం డిజైన్గా అనుకోవాలి. ఇప్పుడు నేను ఇలా లాగి ఇలా ఫోల్డ్ చేయాలంతే. జస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది ఇప్పుడు కొంచెమే కనిపిస్తుంది డిజైన్. మనం ఆయిల్ కాల్చుకున్న తర్వాత మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది. ఇలాగ లాగుతూ ప్రెస్ చేస్తూ మనం ఇలా దగ్గరికి అనండి. అప్పుడు మనము ఇదంతా ఇట్లా వస్తుంది. చూసారా, ఇలాగ అయింది. దగ్గర పెట్టేసి ఇట్లా వస్తుంది, ఇట్లా రౌండ్ వస్తుంది. ఇవన్నీ నేను ఇట్లనే వేసినాను. ఆయిల్ వేసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తే మంచి డిజైన్ కనిపిస్తుంది. మనం ఎన్నైనా వేసుకోవచ్చు. ఇట్లా ఇంకొకటి చేసి చూపిస్తాం. తర్వాత మనం కాల్చుకున్నాం. బాగా వేస్తే వేటికి కిందకి పోతాము. ఇలా సింపుల్గా ఇంట్లోనే స్నాక్స్ పిల్లలకి ఇష్టంగా, పెద్దవాళ్ళకి ఇష్టంగా చేసి పెట్టుకోవచ్చు. 1/2 కేజీ, కేజీ అలాగా చేసుకోవచ్చు. అన్నీ ఒక్కసారి అయిన తర్వాత కూడా మనం డీప్ ఫ్రై మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ కూడా. ఎందుకంటే పగిలిపోతే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. చిన్నగా పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకొని 2 సైడ్లు కాలంగానే తీసేసుకోవాలి. నేను కాల్చేటప్పుడు కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇవన్నీ నేను ఇలానే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గర్జలు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం కాల్చుకుందాము. ఆయిల్ పెట్టిన స్టవ్ పైన ఇలాగ గర్జలన్నీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసిందా, మెల్లగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మీడియం సైజులో ఇలా ఒక 4 పెట్టి నిమ్మకుట్లో. చూసారా, ఇలా బ్రౌన్ మొత్తం గోల్డ్ కలర్ రావాలి. అప్పుడే పూరి కాలినట్టు. కొంచెం కాలంగానే తీసేద్దాం. ఇలా 4 వేస్తూ కాల్చుకోవాలి, చిన్నగా పెట్టుకొని. ఇప్పుడైతే కాజలు కాలవడం అయిపోతుంది.
మొత్తం రెడీ అయిపోయినాయి. టేస్టీగా మంచి స్వీట్ ఐటమ్ అయితే ముందు తీసుకొచ్చాను. చూసారా ఎంత మంచి గట్టిగా రెడీ అయిపోయినాయో, సూపర్. టేస్టీ అవుతుంది. ఎట్లా ఇలా కూడా కొంచెం మెత్తగానే తీసిన నేనైతే, ఎందుకంటే కరకర అంటే బాగుంటుంది. చూడండి బెల్లం అంతా పొడి మంచిగా ఇలాగా మన ఏమంటారు స్వీట్ లాగా అయిపోయింది. మనం టేస్ట్ పెట్టాము, పాలకోవలాగా అయింది. సూపర్ ఉంది. ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి. బెల్లంతో చేస్తే చాలా చాలా హెల్దీ. అండ్ మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. వీడియో వస్తే లైక్ చేయండి.